ఈనాడులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు యాసంగి యాతన ఏటా అకాల వర్షాలు వడగళ్లతో పంటలకు అపార నష్టం పూర్తి స్థాయిలో అందని పరిహారంతో అన్నదాతల అగచాట్లు చూడండి ఎంత ఘోరమో వీరిద్దరూ హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సింపన్న రమేష్ దంపతులు ఫ్యామిలీ స్థానికంగా 2 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశారు గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ధాన్యమంతా తడిసిపోయింది కొంతైనా కాపాడుకుందామనే తాపత్రయంతో ఇలా ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు అంటే 6 గాలం కష్టపడి శ్రమించి కష్టపడి రక్తం ధారబోసి చెమటలను ధారబోసి పంట పండిస్తే చివరికి కొనుగోలు కేంద్రంకి వచ్చేసరికి ప్రభుత్వాలు ఆలస్యం చేయడమో రకరకాల కారణాల చేత ఆ ధాన్యం అకాల వర్షానికి తడిసిపోయింది ఇప్పుడు మార్కెట్కి వచ్చిన ఎన్ని రోజులకి పంటని కొనుగోలు చేయాలి అన్న విషయంలో ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా ఎందుకు మనం ఒక వారం రోజుల్లోపు అంటే వితిన్ 5 to 6 days లోపు కొనుగోలు కేంద్రానికి వచ్చిన పంటని ఇమీడియట్గా కొనేయాల్సిందే అన్న ఒక ఆలోచన ఎందుకుదేం అంటే ఒక యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదా ఎట్లా దీనికి సొల్యూషన్ ఏంటి ఇప్పుడు ప్రతి సందర్భంలో ఈ అకాల వర్షాలు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని మొత్తం ముంచేస్తూ ఉన్నాయి రోడ్ల మీద కొట్టుకుపోతా ఉంటే దాన్ని ఎత్తుకోవడమే సరిపోతా ఉన్నది నాంతే ఆ తేమకి ఆరబెట్టుకోవడమే సరిపోతున్నది మళ్ళీ వర్షం మళ్ళీ ఆరబెట్టడం మొలకలు వస్తూ ఉన్నాయి ప్రతి సంవత్సరం ఈ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం మరి దీనికి ఎట్లా సొల్యూషన్ ఏంటి రైతుల ధాన్యాన్ని నిల్వ చేసుకునే అవకాశం కూడా లేనటువంటి పరిస్థితులు ఎందుకున్నాయి ఇంకా ఈ దేశంలో ఇది ఆలోచించాలి మనం ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచిస్తే ఇప్పుడు మీరు కొత్తగా ఏదో చేయాల్సిన అక్కర్లే వాళ్ళకి ఏదో ఇంకేదో అది కూడా అడగట్లే మేము పండించిన ధాన్యాన్ని కొనండి చాలు అని అడుగుతున్నారు వాళ్ళు అంటే ఆ సిచ్యువేషన్కి వచ్చినాం మనం పంటలు వేసిన మొదట్లో సాగునీటి కొరతతో కష్టాలు పడ్డ యాసంగి రైతులకు ప్రస్తుతం కోతల సమయంలో అకాల వర్షాలు శరాఘాతంగా మారినాయి మధ్యలో మార్చిలో కూడా వడగళ్ల వానలతో కామారెడ్డి నిజామాబాద్ సిరిసిల్ల సిద్దిపేట మెదక్ ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల కరీంనగర్ సంగారెడ్డి జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి ప్రస్తుతం మండు వేసవిలో ఈదురుగాలులు భారీ వర్షాలు అన్నదాతల వెన్ను విరుస్తున్నాయి కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి సాధారణంగా నవంబర్ నుంచి మే వరకు యాసంగి కొనసాగుతుంది ఈ సమయంలో వర్షాలు ఉండవనే నమ్మకంతో వరితో పాటు అపరాలు వాణిజ్య పంటల సాగుకు రైతులు ప్రాధాన్యమిస్తారు 90 నుంచి 110 రోజుల్లో దిగుబడులు వస్తాయి అయితే వాతావరణ మార్పులు రైతుల ఆశలకు గండి కొడుతున్నాయి అకాల వర్షాలు వడగళ్లతో ప్రధానంగా వరి పత్తి మిర్చి మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది మామిడికాయలు రాలిపోతున్నాయి సో ఈసారి కూడా మామిడికాయలు అదే పరిస్థితి మొన్న ఒక మార్కెట్లో 60,000 70,000 పోయేది 10,000 కొంటున్నారట ఎంత నష్టం దాదాపు 6 రెట్లు తగ్గుదలతో రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఓ దళారీ వ్యవస్థను మనం నివారించలేకపోతున్నాం ఈ వర్షాలు వచ్చినప్పుడు రైతుల వడ్లని ధాన్యాన్ని ఎలా కాపాడుకోవాలో మనం నివారించలేకపోతున్నాం మద్దతు ధర ఇవ్వలేకపోతున్నాం ప్రభుత్వాలు చెప్పినా కూడా ఈ దళారీ వ్యవస్థ దళారులు వినట్లే అంటే ఎంత భయంకరంగా వేళ్ళుణుకుపోయిందో చూడండి ఈ వ్యవస్థలోకి కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు 2015 నుంచి యాసంగి సీజన్లో అకాల వర్షాలతో పంట ఎట్లా నష్టపోయి రైతులు అన్నది విత్ ఎవిడెన్స్తో పాటుగా స్టాటిస్టిక్స్ ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఎంతవరకు జరిగిందనేది 2015లో 12,024 ఎకరాలు నాశనం అయిపోయింది దాదాపు 3,823 మంది రైతులు నష్టపోయారు 2016లో 19,241 మంది రైతులు నష్టపోయారు ఎకరాలు నష్టపోయారు 9,314 మంది రైతులు 2017లో 2,941 రైతులకు సంబంధించిన 8,232 ఎకరాలు 2018లో దాదాపు 21,000 ఎకరాలు 2019లో 23,000 ఎకరాలు 2020లో 30,000 ఎకరాలు 2021లో 32,000 ఎకరాలు 2022లో అయితే దగ్గర 1,92,984 ఎకరాల పంటని రైతులు కోల్పోయినారు ఎంత భయంకరమైన విషయం అంటే దాదాపు 2 లక్షల ఎకరాల పంట 22,943 మంది రైతులు ఒక్క నయా పైసా ఆనాడు ప్రభుత్వం ఇచ్చిందా ఈ రైతులకి నయా పైసా చివరికి 15th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బులని ఎన్డీఆర్ఎఫ్ కింద ఇచ్చినటువంటి డబ్బులని రైతులకు కూడా ఖర్చు పెట్టవచ్చు వాటిని వేరే వాటికి మళ్ళిచ్చి రైతులని గాలికి వదిలేసినారు ₹1 2023లో 2,28,450 ఎకరాలు నష్టపోయారు దాదాపు 95,024 మంది రైతులు 2024కి వచ్చేసరికంటే ఈ సంవత్సరం ఇప్పటికే 15,814 ఎకరాల్లో 15,246 మంది రైతులు నష్టపోయారు ఈ మార్చి వరకు అంటే ఇదంతా దేనికి పంట మిగతా తెగుళ్ళో లేకపోతే ఇంకోటి ఇవన్నీ కాదు కేవలము అకాల వర్షాలతో పంట నష్టం
చివరికి ఇంత నష్టపోయిన రైతులకి ఒక్క రూపాయి పరిహారం అన్న మనం ఇస్తున్నామా? అసలు మనం ప్రభుత్వాలు ఒకవేళ ఇచ్చినా వాళ్ళు ఇచ్చే 5,000 10,000 రూపాయలు దేనికి? పెట్టుబడి ఖర్చు కూడా కాదు. ఇప్పుడు ఈ పంట నష్టపోయి ఇచ్చే బదులు ఈ ధాన్యాన్ని ఎట్లా కాపాడుకోవాలన్న విషయంలో ఒక ఆలోచన ప్రభుత్వాలు కనుక చేయగలిగితే త్వరితగతిన ఎట్లా వడ్లు కొనాలి, ఇంకా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఈ రకమైన ప్రయత్నం మనం ఎందుకు చేయలేకపోతున్నాం? సో చాలా దారుణం రైతు పరిస్థితి, చాలా ఘోరం. సో వాళ్ళ కష్టం అంతా వర్షానికి ఇదైపోతూ ఉన్నది. అందుకే ఈ రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ 10 yearsలో 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆగినాయా? స్టిల్ ఆ తాలూకా ఇదంతా కంటిన్యూ అవుతూ ఇప్పుడు వాళ్ళకి లోన్లు లేకపోవడమో, లేకపోతే రుణమాఫీ కాకపోవడమో, ఇగో ఈ రకంగా నష్టపోవడమో, పెట్టుబడి లేకపోవడమో, రకరకాల కారణాల చేతి స్టిల్ ఇంకా ఈనాటికి ప్రతిరోజు 1-2 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. సో ప్రభుత్వం ఏదైనా బాధ్యత వహించాల్సిందే. సో ఈ రైతుల కష్టాలు తీర్చాల్సిందే. చూద్దాం ఏం చేస్తారన్నది.